ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ విద్యా ప్రమాణాలు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలకు దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం జిల్లా పరిషత్ పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన అనంతరం విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనం మెను ఆహార పదార్థాలను పరిశీలించారు. తరగతి గదుల్లో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సబ్జెక్టుల వారీగా ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో నిబంధనలు పాటించాలని, శుచితో కూడిన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందించాలన్నారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో జిల్లాలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ముందుకు పోతున్నామని, ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల వారీగా సామర్థ్యాలను పెంపొందించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యే లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అనేక మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థులు చదువుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సో ఇది కంపల్సరీగా మనకి ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. ఎంత టైం ఉంది? ఎన్ని మంత్స్ ఉన్నాయి? 1 మంత్ ఉందా? 1 మంత్ కూడా తక్కువ ఉంది. 1 మంత్ ఎక్కడ ఉంది? చాలా తక్కువ లేదు. కౌంట్ డౌన్ రాస్తుందా? కౌంట్ డౌన్ రాయండి. సో మనకి ఈసారి కొద్దిగా మనకి ప్యాటర్న్ చేంజ్ అయ్యింది. ఇంతకుముందు అంతా మనకి ఎట్లా ఉండేది? సో ఎగ్జామ్ కానీ ఇంకొక ఎగ్జామ్కి మనకి గ్యాప్ చాలా తక్కువ ఉంటుండే. ఇప్పుడు గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ పైపైన మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత కూడా డిస్కస్ చేస్తున్నారు, పేపర్ డిస్కస్ చేస్తున్నారు. పేపర్ తర్వాత డిస్కస్ చేసినాక కూడా ఎప్పుడు ఇస్తారు మళ్ళీ రిజల్ట్ తొందర కరెక్షన్ చేసి ఇచ్చేసేయండి. సో దట్ వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని సో మనము ఎంతైతే మార్క్స్ వస్తాయో సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ పైన ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అనుకోండి వాళ్ళు ఎవరో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాదేమో అనిపిస్తుంది వాళ్ళు. సో మనం నీట్గా ప్రెజెంట్ చేసినాం అనుకోండి. సో మన ఇంప్రెషన్ అనేది కూడా మీరు కనిపిస్తారా? ఆయనకి ఎవాల్యుయేటర్కి కనిపిస్తారా? కనిపించదు. బట్ మీ రైటింగ్ని చూసి ఆయన వర్చువల్గా ఇమాజిన్ చేసుకుంటారు ఈ పర్సన్ ఎట్లా ఉండొచ్చు, హార్డ్ వర్కరా లేకపోతే కొద్దిగా జులైగా తిరిగే వ్యక్తి అనేసి అనుకుంటారు ఆయన. సో అందుకే నా ప్రెజెంటేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ నీట్గా. సో ఆ నీట్గా మీరు ప్రెజెంటేషన్ చేయాలా, చేసేసి మళ్ళీ మీకు కొట్టివేతలు అవన్నీ చేయొచ్చు. ఫస్ట్ పేజే కొట్టేసినారు, ఏముంటుంది ఇంప్రెషన్?